జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక మిషన్ పీఓకే ఇప్పుడు భారత సైన్యం ముందున్న ఏకైక లక్ష్యంగా కనిపిస్తుంది. కశ్మీర్లోని టెర్రర్ స్థావరాలు ధ్వంసం చేయడమే కాదు, పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి దక్కించుకునే వ్యూహం చేసినట్టు సమాచారం. ప్రపంచ దేశాల మద్దతుతో భారత్ పాకిస్తాన్కు దిమ్మ తిరిగే వ్యూహాలు రచిస్తున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు దేశమంతా మీతోటే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి మద్దతుగా ప్రకటన చేశారు. అసదుద్దీన్ ఓవైసీతో కలిసి క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిణామాలపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొన్నారు జయరాం గారు, అనలిస్టు, అదేవిధంగా అభిషేక్ గారు బీజేపీ నుంచి. ముందుగా జయరాం గారు నమస్కారం అండి. మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, జయరాం గారు, ఉగ్రదాడి తర్వాత దేశంలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే అందరూ మోదీ సర్కార్ ఏం చేయబోతుంది అనే కొంత ఉత్కంఠ నెలకొంది. అంటే నిజంగా మెజార్టీ ప్రజలు కూడా రివెంజ్ కోరుకుంటున్నారు. అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడాయంటారా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారం. ఇందులో రెండు విషయాలను చాలా మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఈ రెండు విషయాలు కనుక మాట్లాడుకోకపోతే దేశ అంశాలు కానీ దేశ అవకాశాలు కానీ మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఒక భారత పౌరుడిగా, సో ఈ దేశంలో నివసిస్తున్న వ్యక్తిగా కాకుండా ఈ దేశానికి కావాల్సిన ఒక సైనికుడిగా మనం ప్రతి ఒక్కరు ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు సైనికులు లాగానే ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ కొన్ని అంశాలు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ప్రతీకార చర్యలు ఎప్పుడో అది ప్రమాదకరం, అది సరైన విధానం కాదు. అది మన ప్రభుత్వం అలా తీసుకుంటుందని కూడా నేను అనుకోవటం లేదు, తీసుకోవచ్చు కూడా. ఎప్పుడు కూడా అంటే ఈ రోజు పాకిస్తాన్ చేసిన ఒక అవకాశవాద రాజకీయము, ఈ రోజు పాకిస్తాన్ ఏదో అమాయకత్వపు మాటలు, ఈ రోజు మొన్న మాట్లాడుతున్న పాకిస్తాన్ మాటలు ఏంటంటే, మేము అమెరికా ఇతర దేశాలతోని పనిచేసి కొన్ని ఇబ్బందులు పడిన మాట వాస్తవం. కానీ ఆ వాస్తవాలు ఇప్పుడు కాదు, 77 సంవత్సరాల నుంచి చేస్తున్న పని అదే. ఈ దాయాది దేశమైన పాకిస్తాన్ ప్రతిసారి అంటే 60s లో కావచ్చు, 70s లో కావచ్చు, యుద్ధాలు జరిగినప్పుడు అనేక సార్లు లోపల ఇలాంటి మాటలే చెప్పింది. సో వాళ్ళు ఏదో మారుతున్నట్టు, అక్కడేదో తప్పు ఒప్పుకున్నట్టు మాట్లాడుతూనే మళ్ళీ వెన్నుపోటు పోసే ప్రోగ్రాం. మరొక వైపు వచ్చేసి నిన్న పాకిస్తాన్ నుంచి ఒక మన దేశ ప్రధానికి బలమైన వార్నింగ్. సో ఇలాంటి వార్నింగ్లు, కాళ్ళు పట్టుకోవడాలు, అంటే మనకు తెలంగాణలో సామెత ఉంది, అవసరమైతే కాళ్ళు పట్టుకోం, అక్కింది తర్వాత రాళ్ళు పట్టుకోవడం అన్నట్టుగా ఉంటుంది. అంటే అలాంటి పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ని ఎప్పుడు నమ్మలేము, అసలు నమ్మే పరిస్థితే లేదు. కానీ ఈరోజు ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే భారత పౌరులు కావచ్చు, ఒకే నినాదం, ఈ దేశం కోసం ఏమైనా చేస్తాం, ఈ దేశ భద్రత కోసం మీరు ఏది చేసినా కూడా మేము సహకరిస్తాం. రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ఈరోజు పౌరులు, ఈరోజు ఈవెన్ ప్రధానమంత్రి వరకు కూడా అదే మాట మీద ఉన్నాం, అదే మాట మీద ఉంటాం కూడా, అంత డౌటే లేదు. ఇదంతా ఈ దేశ పరిస్థితులను, ఈ దేశ పరిస్థితులను సమీక్షించి మనం మాట్లాడాలంటే. కానీ ఒకసారి మనము ఈ దేశంలో ఉన్న పరిస్థితులను ఇంటర్నల్ గా మనం అంతర్మదనం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మనం ఉంటుంది. ఈ రోజు ఏది చేసినా కూడా ఈ దేశ రక్షణ కోసం బాధ్యత లాగానే మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఆ ముసుగులో కొంతమందిని టార్గెట్ చేసే విధానాన్ని ఈ దేశం సహించదు, ఈ దేశ పౌరులు సహించరు. ఆ విధానాలు అనేక సందర్భాల లోపల కొంత మనల్ని మనము సెక్యూర్ చేసుకునే విధానం లోపల ఇంకొంతమందిని ఇబ్బంది పెట్టడము, కొన్ని సామాజిక వర్గాలను ఇబ్బంది పెట్టడము, అది సమంజసం కాదు. జయరాం గారు, ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ చేసింది తప్పే, కాకపోతే మనం సింధు నది జలాల్ని ఆపడం కూడా తప్పే అవుతుందని మరికొంతమంది వాదనగా ఉంది. ఏం చెప్తారు? సారీ, పాకిస్తాన్ చేసింది 100% తప్పు, అదేవిధంగా మనం కూడా సింధు నది జలాల్ని ఆపడం కూడా మనం చేసేది కూడా తప్పు అని చెప్పేసి మరికొందరి వాదన ఉంది. అంటే మాజీ ఎంపీలు, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ ఆ మాజీ ఎంపీలు ఈ విధంగా వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఏం చెప్తారు? అంటే ఒకటి ఏంటంటే, దీంట్లో తప్పొప్పుల గురించి మాట్లాడుకోవడం అంటే, నిన్న సింధు జలాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి విషయం లోపల చాలా విపరీతమైన దూషణలు, అంటే ఇక్కడే మీ శ్వాసను తీసేస్తాం,
ఈ జలాలు కనుక వదిలేయకపోతే మీ శ్వాసను తీసేస్తాం, లేదు ఈ జలాల లోపల మీ రక్తాన్ని ఏరులై పారిస్తాం. ఇంకా చెప్పాలంటే మేము ఏది అనుకున్నా చేయడానికి సిద్ధమే. ఈ రోజు మేము ఏ అంశాన్నైనా మేము నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధమే. అంటే ఈ రోజు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గానే ఒప్పుకుంటుంది, మేము టెర్రరిజాన్ని డైరెక్ట్ గా ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ గా ఇక్కడ మేము తయారు చేస్తున్నాము. ఇక్కడ టెర్రరిజాన్ని మేము అనేక రూపాలలో తయారు చేసి దాయాదు దేశాల మీద ప్రయోగం చేస్తున్నాం, మరి ముఖ్యంగా ఇండియా మీద. డబ్బులు ఇస్తే ఎవరి దగ్గరైనా కుక్క కంటే హీనంగా కూడా వీధి కుక్కలాగా కరుస్తాం పైన పడి. బార్డర్ లో కయ్యానికి కాలు దువ్వుతున్నారు అంటే ఖచ్చితంగా యుద్ధానికి వాళ్ళే తెరలేపుతున్నారు నిజంగా. ఈ రోజు మనం యుద్ధం చేసే సమయం కూడా ఆసనమైందా జగన్ గారు? మనం కూడా యుద్ధం చేసే సమయం ఆసనమైందా? ఒకటి నేను అదే చెప్తున్నాను, ఇక్కడ యుద్ధం చెయ్యాలనే కోరిక మన దేశానికి ఎప్పుడూ లేదు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఈ రోజు మనం తీసుకునే విధానాలు కానీ ఎప్పుడు మనం యుద్ధం చేయాలనుకోలేదు. యుద్ధం చేసినప్పుడు ఎప్పుడు వెనక్కి రాలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కనుక యుద్ధమే చేసినప్పుడు, యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడు భయపడలేదు, వెనక్కి రాలేదు. డెఫినెట్ గా ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకున్న ఏ చర్యకైనా సో ఆ చర్యకు డిఫరెంట్ గా ప్రతి పౌరుడు కోఆపరేట్ చేసే విధంగా ఈరోజు తయారై ఉన్నారు, మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు. అంటే ఈరోజు ఈ దేశ పౌరులకు కనుక ఒకవేళ యుద్ధమే చేయాల్సి వస్తే, నేను అలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోను. అలాంటి కవ్వింపు చర్యలు చేసి మనల్ని రెచ్చగొడితే, యుద్ధమే చేయాల్సి వస్తే ప్రతి పౌరుడు ఇజ్రాయెల్ దేశంలాగా స్వచ్ఛందంగా వచ్చి ఆ దళాలలో చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే ఈ దేశ రక్షణ కోసము నైటు రేవంత్ రెడ్డి ఒక చాలా మంచి మాట మాట్లాడారు. సో ఏ విషయాలు రాజకీయంగా రేవంత్ కు నాకు కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నా, అంటే రేవంత్ కు నాకు పర్సనల్ గా డిస్ప్యూట్స్ లేవు ప్రభుత్వ పరంగా. సో ప్రభుత్వంతోనే నాకు కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నా కూడా నేను ఫ్రెండ్లీగా సో సదాగానే నేను సద్విమర్శలు చేస్తుంటాను. కానీ రేవంత్ చెప్పిన మాట ఏంటంటే, మీరు తీసుకునే ప్రతి చర్యకు మేము కట్టుబడి ఉంటాము, మీరు తీసుకున్న ప్రతి చర్యను మేము కోఆపరేట్ చేస్తాము, మీరు తీసుకున్న ఏ చర్యనైనా మేము అభినందిస్తాము, ఆకాంక్షిస్తాము. డెఫినెట్ గా ఈ రోజు ఈ దేశ రాజకీయ వ్యవస్థ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే ఎంఐఎం కావచ్చు, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు ఏదైనా కూడా, కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా కూడా ఈ దేశ రక్షణే మా బాధ్యతలాగా ఉన్నప్పుడు ఇంకా వేరే కన్ఫ్యూజన్ లేదు. అలాగని చెప్పేసి మనమేదో కత్తులు పట్టుకొని, కటార్లు పట్టుకొని, కట్టెలు పట్టుకొని పాకిస్తాన్ గడ్డ మీద కానీ లేదా బార్డర్ లో కానీ లొల్లి కూడా పెట్టట్లేదు. కానీ పాకిస్తాన్ కనుక అలాంటి పరిస్థితికి పడితే ఈరోజు వదిలిపెట్టేది కూడా లేదనే విషయాన్ని ఇట్స్ మై స్ట్రాంగ్ వార్నింగ్. రైట్ రైట్ మనతో డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు, శ్రీనివాస్ గారు, నేను మీతో మాట్లాడతాను. సరే, మీతో మాట్లాడకంటే ముందుగా మనం ఒకసారి అభిషేక్ గారి దగ్గరికి వెళ్దాం. అభిషేక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తం మీద రేవంత్ రెడ్డితో సహా జాతీయ నాయకులందరూ కూడా పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. అంటే కానీ గ్రౌండ్ లెవెల్ మాత్రం ముఖ్యంగా వేరే కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా లాంటి వాటిలో బీహార్ ఎలక్షన్ కోసం ప్రభుత్వం ఈ దాడిని వాడుకుంటుంది అన్నట్టు ప్రచారం సాగుతుంది. ఏం చెప్తారు? అంటే స్మాల్ థింకింగ్ ఉన్నోళ్ళు లేదా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే అటువంటి ఆలోచన, అటువంటి ధోరణితోని ఉంటారండి. జాతికి ఇటువంటి మనకు ఇష్యూస్ వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు బాధ్యత గల పౌరులుగా మనము నిల్చొని ఉండాలి. కానీ కించిత భావంతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు కానీ, తప్పుడు ఆలోచన, అసలు వాళ్ళ ఆలోచన ధోరణి, ఆలోచన విధానంలో ఉన్న ఒక దారిద్ర్యం అనేది ఇటువంటి సమయంలోనే బయటపడుతుంది. సో అలాంటివి పట్టించుకోకుండా కొన్ని సందర్భాల్లో జనాలు అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైతే అక్కడ ఒక బాధితురాలు తన హస్బెండ్ ని కోల్పోయిందో, స్పాట్ లో ఎవరి ఫోటో అయితే వైరల్ గా మారిందో, తనే తన హస్బెండ్ ని చంపించి ఉండొచ్చు అని ఒక పోస్ట్ చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, అలాగే పిచ్చి పైత్యం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో మనం ఎవరి మాటల్ని వింటున్నాము, ఎవరి ఆలోచనల్ని మనము స్వాగతిస్తున్నాము, ఎటువంటి విషయాలను మనం ఎంకరేజ్ చేస్తున్నాము అన్నది మనము చూసుకోవాలి మన విజ్ఞతతో. కానీ బీజేపీ కూడా ఈ అంశాన్ని పూర్తిగా మత కోణంలో చిత్రీకరించి దేశంలోని రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు కూడా ఉన్నాయి కదా, నిజమేనా? మళ్ళీ
బీజేపీ కూడా ఈ అంశాన్ని పూర్తిగా మత కోణంలో చిత్రీకరించి ఆ దేశంలోని రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది అని ఆరోపణలు కూడా ఉన్నాయి కదా మీ మీద. మతపరంగా చేయడానికి ఇందులో ఏం లేదండి. ఖచ్చితంగా మనం చూసినట్టయితే కనుక అక్కడ వచ్చిన టెర్రరిస్టులు పాకిస్తాన్ కి చెందిన వాళ్ళు, టిఆర్ఎఫ్ వాళ్ళు, లష్కర్ ఎ తైబా యొక్క సంస్థకు చెందిన టెర్రరిస్టులు వాళ్ళు అక్కడ ఏదైతే ఊచకోతకి భారత పౌరులని వచ్చిన వాళ్ళని చేశారో అందులో వాళ్ళు మతపరమైన ఒక ఇది తీసుకొచ్చారు కాబట్టి, హిందువులు ఎవరు అని అడిగి చంపారు కాబట్టి, ప్రత్యక్షంగా అక్కడ ఉన్న వాళ్ళు బతికి బయటపడ్డ వాళ్ళందరూ కూడా చెప్పారు కాబట్టి ఒక రకమైన ఆక్రోశం అన్నది సహజంగానే హిందూ సమాజంలో వచ్చింది. ఎందుకంటే హిందువులం అయినందుకు మేము ఎటువంటి తప్పు చేశాము, ఇందులో మా పాపం ఏమిటి, విహారయాత్రకని వచ్చాము, మేము ఎవరినైనా నొప్పించామా, ఎవరినైనా హర్ట్ చేశామా, కేవలం హిందువుగా పుట్టినందుకు పోనీ వేరే దేశాల్లోకి పోయి అక్కడ వివక్షకు గురైనా ఆలోచించవచ్చు. అక్కడ సంప్రదాయానికో అక్కడ వాళ్ళ మనోభావాలు ఏదో విధంగా దెబ్బతిన్నాయనుకున్నా కూడా మనం ఆలోచించవచ్చు. బహుశా హిందువులు అట్లా చేసిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు. స్వదేశంలో విహారయాత్రకని వెళ్తే కేవలం హిందూ అయినందుకు చంపడము ఖచ్చితంగా కూడా యావత్ హిందూ సమాజానికి కూడా ఒక మింగుడుపడని విషయంగా ఉంది. అంటే చాలా బాధ మనసు నొచ్చుకునే విధంగా ఉంది. నాకు తెలిసి ఎంతో మంది ఫోన్ చేసి చెప్పుకున్నారు అభిషేక్ గారు, అందులో మనం చేసిన తప్పేంటంటే హిందూగా పుట్టడము పాపమా, ఇవాళ సమాజంలో హిందూగా పుట్టడం పాపమా, ఇంత వివక్ష ఎందుకు, మనం ఎవరిపైన దండయాత్రలు చేశామా, ఏ విధంగా మనం ఒక సమాజంగా కానివ్వండి ఒక ధర్మం ఆచరించే వాళ్ళగా ఇతరులకి ఏ విధంగా మనం నష్టం కలిగించాము, ఎందుకు మనపై ఇటువంటి ఒక ద్వేషము, ఎందుకు ఇలా మనల్ని విక్టిమైజ్ చేయాలని చూస్తున్నారు, ఓపెన్ గా నాన్ హిందువులను వదిలేస్తూ హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపడం ఎందుకు అన్న ప్రశ్న ఇవాళ సమాజంలో అందరిలో కూడా వచ్చింది. అందుకే యావత్ సమాజం కూడా చైతన్యవంతమై ర్యాలీలు తీసి దీన్ని ఖండించే విధంగా మీరు ట్రేడర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, బీజేపీ ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నా అభిషేక్ గారు, బీజేపీ ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నా కూడా మతంగా వాడుకుంటుంది. ముఖ్యంగా హిందువుల ముస్లింలు పేరెత్తకుండా ఎక్కడ కూడా అసలు ఎటువంటి ప్రచారం చేయదు. ఇప్పుడు ఎలక్షన్స్, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రచారం చేస్తుంది. అంటే బీజేపీ ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా కూడా దానికంటే ముందు ఎక్కడైనా బాంబులు పెట్టారని అలజడి సృష్టిస్తుంది అనే చాలా ఆరోపణలు ఉన్నాయి మీ మీద. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని చెప్పిందే ప్రధానమంత్రి మోదీ గారు. మైనారిటీల ఉపాధి కల్పనలు కానివ్వండి, మైనారిటీలకు సంబంధించిన స్కాలర్షిప్లు కానివ్వండి, ముస్లింలు అత్యంత ఇంపార్టెంట్ గా భావించే ఒక సౌదీ అరేబియా లాంటి దేశాలతో ఉన్న సత్సంబంధాలని మెరుగుపరచడం కానివ్వండి, అనేక విషయాల్లో కూడా మైనారిటీలకి పెద్దపీట వేస్తూ ఒక మన ట్రిపుల్ తలాక్ విషయంలో కానివ్వండి, ముస్లిం మహిళలకు హక్కులు కల్పించడం విషయంలో కానివ్వండి, అన్ని విషయంలో కూడా ప్రయారిటీగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇన్ని సంవత్సరాలుగా కూడా కేవలము అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ వారి అసలైన అభివృద్ధికి తోడ్పడకుండా వాళ్ళని వెనకబడే విధంగా వదిలేయడం వలన వాళ్ళు ఒక సమాజంగా, అంటే ఒక సొసైటీ, ఒక ముస్లిం సొసైటీ సముదాయం ఏ విధంగా అయితే నష్టపోయిందో, ఏ విధంగా అయితే ఒక డిసడ్వాంటేజ్ కి గురయ్యారో అందులోంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి చిత్తశుద్ధితోని ప్రధానమంత్రి మోదీ గారు ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం చేతగాక బురద జల్లే ప్రయత్నం అని నేను చెప్తానండి. రైట్. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే. ఏం చెప్తారు బీఆర్ఎస్ తరపున? బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా ఈ రోజు మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఈ దేశంలో ఇప్పుడు జరిగినటువంటి పహల్గామ్ లో జరిగినటువంటి దాడి పట్ల యావత్ భారత జాతి, అంటే దేశంలో కొన్ని మతాలకు అతీతంగా, లేకపోతే వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఖండించాల్సినటువంటి తరుణం. అందులో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటనను ఖండించింది. జాతీయ ప్రభుత్వాన్ని కూడా ఆ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని కోరినటువంటి సందర్భం ఉంది. అయితే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అఖిలపక్ష సమావేశం నిర్వహించి తీసుకోబోయే చర్యల పట్ల మద్దతు కూడగట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ జరిగిన సంఘటన ఈ దేశంలో రెండు మతాలను వేరు చేసి ఆ రెండు మతాల మధ్యన
ఈ కొట్లాటకు దారి తీయాలనేటువంటి, లేకపోతే ఆ రెండు మతాలు కొట్టుకుంటూ ఉంటే చూడాలనేటువంటి ప్రయత్నం చేసిన విధంగా, అంటే ఒక మతానికి సంబంధించిన వ్యక్తులను మాత్రమే అత్యంత దారుణంగా అంటే ప్యాంట్లు ఇప్పి మరీ వాళ్ళు మతాన్ని రూఢి చేసుకొని చంపినటువంటి సందర్భం చాలా బాధాకరం. అట్లాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనను ఖండిస్తున్నారు. అందులో బీఆర్ఎస్ కూడా అదే తరహాలో కోరుకుంటుంది. అయితే ఇక్కడ కొన్ని వాట్సాప్ వీడియోస్ రిలీజ్ అయినాయి ఆ సంఘటన జరిగిన తర్వాత. ఒకే మతం ఐక్యం కావాలనేటువంటి వాట్సాప్ సందేశాలు రిలీజ్ అయినాయి. కానీ అట్లా కాకుండా భారతీయులంతా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈ యావత్ భారత జాతి ముందుకెళ్లాల్సినటువంటి తరుణం ఉంది. అయితే భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కొంత ఆలోచనకు, అంటే ఇమ్మీడియట్ గా తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో భారతీయులను సంతృప్తి పరిచే విధంగా ఉన్నవి. అంతే విధంగా కొంత యుద్ధ వాతావరణానికి దారి తీస్తున్నట్టుగా కూడా అనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందనేటువంటిది నాకైతే అనిపించింది. ఎందుకంటే సింధు వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించి ఉండవచ్చు, కానీ ఈ యొక్క సింధు జలాలు కావచ్చు, లేకపోతే ఈ అంశాన్ని ఎన్నికలకు ముడివేసి ఉందా అంటే, ఇప్పుడు అభిషేక్ మీ తమ్ముడు చెప్తుండు ఇది ఎవరు కూడా అట్లా ఆలోచిస్తే అంత మూర్ఖంగా ఆలోచించిన వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలని. కానీ అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి గారు హాజరు కాకపోవడము, ఆ బీహార్ లో అభివృద్ధి పనులకు ఇట్లాంటి సందర్భంలో 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసినటువంటి తీరు, ఇట్లాంటివి కొంత ఆక్షేపణీయంగా మాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రధానమంత్రి గారు అనేక సందర్భాలలో ఆన్లైన్ వీడియోలో ఓపెన్ చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ మొన్న జరిగినటువంటి సందర్భంలో బీహార్కి వెళ్ళి ఆ వేదికను పంచుకోవాల్సినటువంటి అవసరం అయితే లేకుండే. ఇది మినహాయిస్తే, ఇది కాకుండా పాకిస్తాన్ లో ఈ యొక్క సింధు నది జలాలు ఆపేయడము, ఈ చర్యలన్నింటినీ కూడా మేము సమర్థిస్తున్నాము. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ లో సయ్యద్ హఫీజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దానికి భారత ప్రభుత్వం తక్షణమే వాటిపైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఇంకొంత ముందుకెళ్లాల్సిందిగా మేము ఆకాంక్షిస్తున్నాం. రైట్. లింగం యాదవ్ గారు నమస్కారం. అంటే నిన్న సీఎం రేవంత్ 1971లో పాకిస్తాన్ ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారని గుర్తు చేస్తారు. అదేవిధంగా వాజ్పేయి దుర్గమాతో పోల్చారని కూడా చెప్పారండి. అప్పుడు ఆ కాలంలో ఇందిరాగాంధీని వాజ్పేయితో పోల్చారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే నిజంగా పాక్ను భారత్ లో కలపాలని అన్నారు. నిజంగా ఇది రైట్ టైమా పాక్ను భారత్ లో కలపాలని ఈ వ్యాఖ్యలు చేయడం ఇది కరెక్ట్ అంటారా? ఈ టైంలో పాక్ను స్వాధీనం చేసుకుని కరెక్ట్ అంటారా? పాక్ ఆక్రమిత కాశ్మీర్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీనియస్ బ్రేక్లకు పెద్దలకు ఫస్ట్ నమస్కారం. డెఫినెట్ గా ఏదైతే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని అందరూ కూడా, ఈ దేశ ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండించవలసిందే. ఇవాళ దానికి నిన్న క్యాండిల్ మార్చిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశ సమగ్రతకు రక్షణ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేదు. ఇవాళ ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ దేశ ప్రజలందరూ మీ వెంట ఉంటారు, మీరు కఠిన నిర్ణయాలు తీసుకోండి. అందుకే నిన్న చూశారు మా నాయకుడు, ఈ దేశ ఆపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అక్కడికి వెళ్లి పరామర్శించి ఎక్కడ కూడా రాజకీయాలు ఇక్కడ మాట్లాడాలి. అంటే మనం దీన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది సమయం కాదు రాజకీయాలకు. ఇవాళ బీజేపీ మిత్రుడు మాట్లాడుతుండు, నేను పోదలుచుకోలే ఎవరు రాజకీయాలు అంటే ఎట్లాంటి విషయాలలో ఏది మాట్లాడాలో కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటది. నిన్న ఎంత హుందాగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎంత హుందాగా మాట్లాడారండి. ఇది అందరం కూడా దేశ ప్రజలు కలిసికట్టుగా ఉండి ఇవాళ ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదు, దీని మీద రాజకీయాలు చేయకూడదు. మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, ఎంత కఠిన నిర్ణయాలైనా తీసుకోండి, మేము మీ వెంట ఉంటాము.
గతంలో ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఇదే పాకిస్తాన్ ఇబ్బంది పెడితే పాకిస్తాన్ ను 2 ముక్కలుగా అంటే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి ఆ విధంగా చేసినటువంటి చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎన్నడూ కూడా దేశ రక్షణ విషయంలో, సమగ్రత విషయంలో, సావర్నిటీ విషయంలో రాజీ పడలేదు. ఇవాళ మీరు కూడా ఆ కఠిన నిర్ణయాలు తీసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజలని లింగం గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన బాంబు దాడులు అసలు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు, కేవలం అప్పుడు ఇప్పుడు 2 మాత్రం జరిగాయని చెప్తా ఉన్నారు కదా. అదే చెప్తున్నా, అంటే బీజేపీకి దయచేసి అంటే మనం అంతా విజ్ఞుల్లో చదువుకున్నాం, ఒక మేధావి వర్గం ఏది ఏ టైంలో మాట్లాడా కూడా ఇది బీజేపీకి అందుకే అంటే వాట్సాప్ యూనివర్సిటీ చదువుకొని వచ్చిన బ్యాచ్లు ఏది పడితే అదే మాట్లాడతారు. నేను ఒకసారి చెప్తాండి, పార్లమెంట్ ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు మీద దాడి ఎవరి హయాంలో జరిగిందండి? మరెవరికైనా తెలుసా? దానికి సెన్స్ ఉందా? ఎవరి హయాంలో జరిగిందని రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. కానీ మీరు చెప్తున్నారు కదా ఎవరి హయాంలో జరిగింది? మొన్న పుల్వామా అటామిక్ ఎవరి హయాంలో జరిగింది? బాలాకోట్లో ఎవరు జరిగింది? ఎవరి హయాంలో జరిగింది? ఇది కాదు. అమర్నాథ్ యాత్రికుల మీద దాడి ఎవరి హయాంలో జరిగింది? ఇవాళ నిన్న జరిగినటువంటి పహల్గామ్ అటాక్ ఎవరి హయాంలో జరిగింది? మీరు ఏం చేస్తున్నారు? దయచేసి ఇది విభజన రాజకీయాలకు దీనికి ముడిపెట్టకండి. ఈ సెంటిమెంట్ రాజకీయాలు దయచేసి మతం పేరు మీద దీనికి రుద్దకండి. ఇవాళ దేశ ప్రజలు ఏ మతమైనా, ప్రాంతమైనా, కులమైన అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు కఠిన నిర్ణయాలు తీసుకోండి. ఎందుకు తీసుకోవట్లేదండి? ఇవాళ నేను ఇంకొక విషయం అండి, ఎన్ని సంవత్సరాలు గత 4-5 సంవత్సరాలుగా దేశ రక్షణలో రిక్రూట్మెంట్ జరగట్లేదు. మరి దీనికి ఫెయిల్యూర్ ఎవరండి? ఇవి మేము మాట్లాడవచ్చు కదా. అంటే మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడితే ఎప్పుడు ఏది మాట్లాడాలి? దయచేసి ఇది రాజకీయాలకు సమయం కాదండి. ఇప్పుడే మనమే చూసాము, ఇంత దేశ ప్రజలందరూ కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగి తీవ్రంగా ఖండిస్తుంటే నరేంద్ర మోడీ గారు పోయి బీహార్ ఎలక్షన్ లో క్యాంపెయిన్ లో పాల్గొన్నాడు. మరి అది మీ ప్రజలే ఆలోచిస్తున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే మాకు ఈ రక్షణ ముఖ్యం. దేశ ప్రజల సార్వభౌమత్వాన్ని, సమైక్యతకు ఎప్పుడు నష్టం జరగకుండా ఉన్న కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు కూడా నిర్ణయాలు తీసుకోండి. మరి ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు కదా, తీసుకోండి కఠిన నిర్ణయాలు. ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? మేమందరం కూడా మేము వింటుంటాం. నరేంద్ర మోడీ గారు మీరు ఎంత కఠిన నిర్ణయాలను తీసుకోండి. మాకు రక్షణ విషయంలో ఎప్పుడు కూడా రాజకీయాలు చెయ్యబోము. ఈ దేశ సమగ్రతని కాపాడడం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు కూడా. అందుకే మేము ఎక్కడ కూడా దేశ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ బీజేపీ నాయకుడు మాట్లాడుతుంటే ఇది సందర్భం అండి? ఎవరి సెంటిమెంట్ రాజకీయాలు చేయవలసిన అవసరం ఉందా? అందుకే దయచేసి నేను మీ ద్వారా కూడా, జీనియస్ ద్వారా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిసికట్టుగా ఉందాం. దేశ రక్షణ విషయంలో ఎక్కడ కూడా ఇంచు అంతా కూడా వెనక పోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ కూడా మనందరం కలిసి కట్టుకుందాం. ఎవరైతే విక్టిమ్ బాధితుల్లో వాళ్ళందరూ కూడా మనోధైర్యాన్ని కల్పిద్దాం. డెఫినెట్ కూడా ఇట్లాంటి ముష్కరులు భవిష్యత్తులో దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. రైట్ జయరాం గారు, అంటే ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యంగా చాలా మంది అభివర్ణిస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. నిజంగా అక్కడ కొంతమంది కూడా వాదన ఏంటంటే 1,80,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలి, నరేంద్ర మోదీ గారు చేసుకోలేదు. పూర్తిగా నరేంద్ర మోదీ గారు దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే మినీ స్విట్జర్లాండ్ గా పిలిచేటువంటి పహల్గామ్ లో కనీసం ఒక్క సెక్యూరిటీ కూడా లేకపోవడం దుర్మార్గం అని కొంతమంది వాదన. ఏం చెప్తారు? నిజంగా 1,80,000 మంది సెక్యూరిటీ నరేంద్ర మోదీ నిజంగా రిక్రూట్మెంట్ చేయలేదంటారా? అంటే ఒకటేంటంటే ఇప్పుడు మనము గ్రౌండ్ కు యువతల వైపు ఉన్నాం. వాస్తవికంగా చెప్పాలంటే ఎక్కడైతే మిలిటరీ ప్రహారీ ఉందో, ఎక్కడైతే అంశాలు జరుగుతున్నాయో దానికి మనం గ్రౌండ్ కి యువతల వైపు ఉన్నాం. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం లోపల ఒక మాటలో చెప్పొచ్చు ఇంటెలిజెన్సీ వైఫల్యం అని ఒక మాటలో చెప్పొచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా ఒక దేశము ఇంకొక దేశానికి టైం కానీ స్పేస్ కానీ ఇవ్వడానికి ఏం ట్రై చేయదు. అలా ఇస్తుంది అనుకోవడం కూడా నేను అనుకోవటం లేదు. ఎందుకంటే మనం ఆలోచన పరమైన వ్యక్తుల మీద తప్పితే అనాలోచితంగా బ్లైండ్ గా మాట్లాడడానికి ఎవరు కూడా సరైన విధానం కాదు. సైంటిఫిక్ గా అంటే మనం ఒక ఉన్నత విద్యను అభ్యసించాం కాబట్టి మనం అంతా పన్నెల్లో ఉన్న మిత్రులంతా ఎవరు కూడా ఏదో ఇంటర్ 10th క్లాస్ డిగ్రీ బ్యాచ్ కాదు. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్స్, దే ఓన్ నాలెడ్జ్ ఉంది, ఆలోచన పరమైన వ్యక్తులే. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా సైనిక చర్యలు తీసుకోకపోవడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైనది కాదు. కొంత జాప్యం అనేది ఉండొచ్చు, టెక్నికల్ గా ఉండొచ్చు, లేకపోతే ఇంక పరోక్షంగానో ప్రత్యేకంగా
కొంత జాప్యం లేదు, మొత్తం వైఫల్యం అనేది దాన్ని మనం అనడానికి లేదు. కానీ ఈ అంశాన్ని రాజకీయ పరమైన అంశంగా దీన్ని ప్రొజెక్ట్ చేసే విధానం సరైన విధానం కాదు. ఈ ఎప్పుడైనా కూడా దేశ భద్రత ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు మీరు చూడండి, ఇతర సోవియట్ పోయినప్పుడు కానీ, చైనాకు పోయినప్పుడు కానీ, ఇతర ఏ దేశాలకు పోయినప్పుడు కూడా ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడరు, హిందీలోనే మాట్లాడతారు. ఇది క్లియర్. నేను అమిత్ షాని, మోడీని, ఇతర కొంతమంది నాయకులను వాళ్ళ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ పాడే విధానం కానీ, ప్రజెంటేషన్ కానీ ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని ఐఎమ్ వెరీ 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 మచ్ క్యూరియాసిటీ బికాస్ ఆఫ్ ఐఎమ్ పొలిటికల్ అనలిస్ట్. అంటే వాళ్ళ విధానాలు ఎంత బాగా ప్రజెంట్ చేస్తారు అనేది నేను చాలా అబ్జర్వ్ చేస్తుంటాను. అందులో భాగంగానే మోడీ గారు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకు ట్రాన్స్లేటర్స్ ఉంటారు. కానీ దీనిపైన చర్చ వచ్చినప్పుడు కానీ, దీనిపైన మాట్లాడేటప్పుడు కానీ బీహార్లో ఇంగ్లీష్ లో ప్రజెంట్ చేయగలిగారు. ఇంగ్లీష్ లో ప్రజెంట్ చేయడానికి రెండు అంశాలు ఉంటాయి. ఒకటి వచ్చేసేమో గ్లోబల్ గా మన వాయిస్ ను ఏం చెప్పాలి అనుకున్న దాన్ని ఒక సూచన ప్రాయమైన విషయాన్ని చెప్పదలుచుకోవటం. మేము చేయబోతున్నాం ఇది, మేము ఎవరిని ఎక్స్క్యూజ్ చేయము, ఏ అంశాలను ఎక్స్క్యూజ్ చేయము, నా దేశ భద్రత నాకు అవసరము, మీరు గ్లోబల్ సమాజం కూడా దీన్ని పరిశీలించండి, పరీక్షించండి అని విన్నవించటం. ఇది ఇతర పార్టీలకు విత్ ఇన్ ద కంట్రీ ఏమనిపిస్తుంది అంటే, అరే మొన్నటిదాకా ఎప్పుడు మోడీ మాట్లాడినాడు, ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, ఏంది మతలబ్ అనే దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ దీంట్లోపల మనకు పాజిటివ్ కనిపిస్తుంది, నెగిటివ్ కనిపిస్తుంది. దీన్ని పాజిటివ్ గానే తీసుకోవాలని నేను రాజకీయ పార్టీలకు విన్నవిస్తున్నాను. యాజ్ యూజువల్ గా నేను దీన్ని ప్రజెంట్ చేయదలుచుకున్నాను. బికాస్ ఆఫ్ ఐ నాట్ అవుట్, నేను నా మైండ్ సెట్ కానీ, నా ప్రజెంటేషన్ కానీ ఈ రోజు నా దేశంలో నేను చెప్పాల్సిన పని లేదు. డాక్టర్ జయరామ్ అనే పర్సన్ ఏం మాట్లాడుతున్నాడు, కానీ ఇక్కడ దాన్ని అక్కడ మనం డిఫరెంట్ గా మనం అప్రిషియేట్ చేయాల్సిందే మోడీని. నెక్స్ట్ ఇక్కడ పాకిస్తాన్ లో ఈ దేశం లోపల 20% ముస్లింస్ ఉన్నారు. ఈ దేశం లోపల 5.2% క్రిస్టియన్స్ ఉన్నారు, మన బౌద్ధులు ఉన్నారు, సో జైన్స్ ఉన్నారు, అనేక మతాలతోని ముడిపడిన వ్యక్తులు ఉన్నారు. దిస్ ఇస్ సెక్యులర్ కంట్రీ. కానీ ఈ కంట్రీలో ఉన్న ప్రజలకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు ఎవరైనా. ఈ కంట్రీలో ఉన్న ప్రజలను మనం ఎప్పుడు కూడా ఒక స్తబ్దత క్రియేట్ చేయకూడదు. ఈ కంట్రీలో ఉన్న ప్రజలు ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఏదైతే మనము ఒక ప్లెడ్జ్ లో మనం మాట్లాడుతున్నామో దాన్ని ఈ టైం లోపల, ఈ క్షణం లోపల డెఫినెట్ గా మనం నిరూపణ చేసుకోవాలి. ఒకవైపు పాకిస్తాన్ మేము దాడి చేయలేదని ఖండిస్తూ, జయరాం గారు, ఒకవైపు పాకిస్తాన్ మేము దాడి చేయలేదని ఖండిస్తూ, మరోవైపు ఆ దాడి జరిగినప్పుడు దాదాపు 27 మంది ప్రాణాలు తీసేస్తున్న సందర్భంలో అహ్మదాబాద్ లో ఉన్నటువంటి పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఒకటి, మీరు ఎప్పుడు కూడా నేను మన దేశ శిక్షా స్మృతి కానీ, నా దేశ రాజ్యాంగం కానీ ఏం చెప్తుంది అంటే, ఏ అంశాన్నైనా 100 మంది నేరస్తులు తప్పించుకున్నా కూడా ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు. ఈవెన్ నిరపరాధి ఎప్పుడు కూడా ప్రెజర్ కు గురవ్వకూడదు అన్నది నా దేశ శిక్షా స్మృతి చెప్తున్నది, నా దేశ చట్టాలు చెప్తున్నది. ఇప్పుడు మనము కేకును పంచడంలో కానీ, లేకపోతే చేయటంలో కానీ భారత ప్రభుత్వము ఏ విషయంలో అయినా కూడా స్నేహపూర్వక సంబంధాలను మెయింటైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. సేమ్ టైం వచ్చేసి ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే కూడా విత్ ఇన్ 48 hours, బహుశా నీకు ఇతర కొన్ని దేశాల లోపల అంత ఈజీగా లేదు, కానీ నేను నా దేశాన్ని గురించి నేను చెప్పగలుగుతాను ఒక పౌరుడిగా. విత్ ఇన్ 48 hours లోపే ఈ దేశ రక్షణ కోసము ప్రతి మిలిటరీ జవాను తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడడానికి నేనున్నాననే ముందుకు వస్తాడు. దాంతో పాటు నేను మరొకసారి కూడా చెప్తున్నాను, ఇజ్రాయెల్ లాంటి దేశం లోపల 18 సంవత్సరాలు దాటితే అక్కడ మిలిటరీ వ్యవస్థ లోపల పనిచేయాల్సిన 2 నుంచి 3 సంవత్సరాలు ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడికి అవకాశాన్ని ఇస్తుంటుంది. అలాంటి అవకాశాన్ని కూడా ఈ దేశము ఈ ప్రజలకు, ఈ యువతకు కనుక చేయగలిగితే ఇంకా బాగుంటుంది. జయరాం గారు, నిజంగా ఒకవేళ నిజంగా అసలు యుద్ధం అనివార్యమైతే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎన్ని రోజులు యుద్ధం చేయగలదంటారు? పాకిస్తాన్ ఉన్న పరిస్థితి ఏంది అడకదింటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ లోపల అన్నము రామచంద్ర అంటున్నారు. పాకిస్తాన్ లోపల నిరుద్యోగులు కోకొల్లలుగా ఉంటున్నారు. పాకిస్తాన్ లోపల బువ్వ దొరకదో కానీ బాంబులు, గ్రైనేడ్స్ ఇట్లా దొరుకుతున్నాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి విచ్చలవిడిగా. అంటే పాకిస్తాన్ కు ఈ రోజు భయం అనేది డిఫరెంట్ గా వెన్నుపూస బుక్క నుంచి మొదలైంది. ఈ రోజు పాకిస్తాన్ లోపల, ఈ రోజు మేము పాకిస్తాన్ లో
ఇట్లాంటి పరిస్థితులు ఉండకూడదని పాకిస్తానీయులే కోరుకుంటున్నారు. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడ ఉండే రాజకీయ నాయకులు చెప్పే ఊకదంపుడు మాటలు కాదు. ఈరోజు ప్రజలను మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రజలు ఎప్పుడు యుద్ధాన్ని కాంక్షించరు. ఈరోజు నాయకులు మాత్రమే ప్రేరేపిస్తున్నారు, కొంతమంది మాత్రమే, అందరినీ అని కూడా అన్నాను. అలాగని చెప్పేసి పాకిస్తాన్ నిర్ణయాలని గొప్ప అని ఏ దేశం కూడా, ఏ కంట్రీ కూడా దీన్ని అప్రిషియేట్ చేయట్లేదు. అందుకోసమే గ్లోబల్ గా ఈ విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతోనే మోడీ గారు ఇంగ్లీష్ లో ప్రజెంట్ చేయగలిగారు. ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు పాకిస్తాన్ లోపల ఏమీ లేదు. ప్రస్తుతం అక్కడ దుమ్ము ధూళి దుబ్బ అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ప్రజల లోపల ఉన్నది. ప్రజలు ఈ రోజు ఆకలితో అలమటిస్తున్నారు. ఆ పరిస్థితిలోంచి పాకిస్తాన్ బయటపడాలని అందరం కోరుకుందాము. ఇంకొక విషయం చెప్పాలంటే, మనము అరబ్ కంట్రీస్ కు వ్యాక్సిన్ కోవిడ్ వచ్చినప్పుడు అరబ్ కంట్రీస్ కు ఈ దేశ ప్రధానమంత్రి సో అన్లిమిటెడ్ మనుషులను మాత్రమే మనం గుర్తించాము, దేశాలను గుర్తించలేదు. మానవత్వాన్ని మాత్రమే మనము చెప్పదలుచుకున్నాము. మనుషులు ఈ ఫలానా మతాలుగా మనం ఏ రోజు చూడలేదు. సో అది కూడా మనము గుర్తు చేసుకోవాలి. సేమ్ టైం ఇండియాలో ఉన్న వాళ్ళను కూడా మనము కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్ళకూడదు. ఈ రోజు అఖిలపక్షం, ఇంతకుముందు మా శ్రీని చెప్పినట్టుగా అఖిలపక్షం కూడా డెఫినెట్ గా జరగాల్సింది. అఖిలపక్షం తీసుకొని అఖిలపక్షం లోపల అన్ని పార్టీలను పిలిచేసి దీనిపైన తీసుకునే నిర్ణయాలు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు యుద్ధం చేయాలనుకున్నప్పుడు అఖిలపక్షాన్ని ప్రవేశపెట్టేసి తను చేసిన తర్వాత కొంత ఇంచుమించు అటు ఇటు ఉన్నా కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. చేయాలనుకునేది మీరు చెయ్యమని అన్నప్పుడు ఆమె చెయ్యాలనుకునేది అక్షరాల స్పష్టంగా క్లియర్ గా చేశారు. అందుకోసమే ఆ రోజు వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా ఈజ్ అ రికార్డెడ్ వర్డ్స్, ఇందిరాని కాళీమాతతోని దుర్గామాతతోని పోల్చారు. ఈ రోజు వరకు కూడా ఆ గౌరవాన్ని వాజ్పేయి గారి పట్ల కాంగ్రెస్ కున్నది, కాంగ్రెస్ పట్ల గౌరవాన్ని వాజ్పేయి గారు ప్రవర్తించారు. సో ఎక్కడ కూడా ఎలాంటి డిస్ప్యూట్ లేదు. దేశ భద్రత విషయానికి వచ్చినప్పుడు ఏ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు దేశం కోసము ప్రధానమంత్రి వెంటనే ఉంటారన్న విషయాన్ని, ఈ ప్రభుత్వం వెనకాల ఉంటామన్న విషయాన్ని నేను మరొకసారి గుర్తు చేసుకున్నాను. అభిషేక్ గారు, సందీప్ గారు, అభిషేక్ గారు, అంటే ఈ టైంలో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఎక్కువ డిమాండ్ వినిపిస్తుంది. అంటే మెజారిటీ పీపుల్స్ సర్జికల్ స్ట్రైక్ ని కోరుకుంటున్నారు. నిజంగా బీజేపీ ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్లు చేసే అవకాశాలు ఉన్నాయా? నరేంద్ర మోదీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, ఎయిర్ స్ట్రైక్ కానివ్వండి, అవి తక్షణ నిర్ణయాలంటే దానికి సంబంధించిన ముందు కావాల్సిన ఇంటెలిజెన్స్ కానివ్వండి, ప్రిపరేషన్ కానివ్వండి, అప్పుడుండే వాతావరణ అనుకూలం పరిశీలన కానివ్వండి, ఎన్నో ఫ్యాక్టర్స్ ని కూడా వాళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకొని తమ యొక్క స్ట్రాటజీ కానివ్వండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానివ్వండి రూపొందిస్తారు. ఈ సంఘటన జరగంగానే మీరు గమనించినట్టయితే కనుక భారత బార్డర్ ని ఆనుకుని, అంటే కొంచెం దూరంలో రాజస్థాన్ బార్డర్ నుండి కూడా పంజాబ్ వరకు కూడా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చెందిన ఫ్లైట్ కూడా మనకు రాడార్ లో అనేది దొరికింది. అంటే కాన్స్టెంట్ గా వాళ్ళు బార్డర్ లో విజిల్ అన్నది కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే భారత్ ఇంతకు ముందుపై ఇలా చేసింది కాబట్టి ఆ భయంతో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అలా ఉంది. సో ఖచ్చితంగా కూడా వాళ్ళ ప్రిపేరెడ్నెస్ ఎలా ఉంది, మనం ఏ విధంగా వాళ్ళకి ఒక ఇది చేయాలనుకుంటున్నాము, అటాక్ చేయాలనుకుంటున్నాము, అదంతా కూడా మిలిటరీ తీసుకునే నిర్ణయం కూడా ఉంటుంది. మిలిటరీ ప్రపోజ్ చేసే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోంచి తర్వాత ప్రభుత్వం అందులోంచి ఈ ఆప్షన్ అయితే బాగుంటుందనో, ఆ ఆప్షన్ అయితే బాగుంటుందనో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇటువంటి సాంకేతికతతో కూడిన విషయాలని మిలిటరీయే ఫస్ట్ ప్రతిపాదన తీసుకొస్తుంది. ప్రభుత్వ నాయకత్వం కానివ్వండి, కేంద్ర నాయకత్వము కోరిన విధంగా వాళ్ళు ఏవైతే పాసిబుల్ ఉన్న ప్రతిపాదనలు ఉంటాయో, ఎగ్జిక్యూట్ చేయగలిగినవి ఉంటాయో, వాళ్ళు కొన్ని ప్లాన్లు రూపొందించి తెచ్చిన తర్వాత అందులోంచి అమలు అవుతాయి. ఖచ్చితంగా కూడా మోదీ గారి యొక్క మనము స్టైల్ చూసినట్టయితే ఎయిర్ స్ట్రైక్ కానివ్వండి, అంతకుముందు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, వీటి వల్ల ప్రజల్లో ఒక హోప్ ఏంటంటే ప్రభుత్వం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటుంది, అది కూడా ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం ఉంటుందని తెలుసు కాబట్టి సహజంగానే వాళ్ళది కోరుకుంటున్నారు. అండ్ మోదీ గారు కూడా ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అందరితో పాటు నేను కూడా ఆశిస్తున్నాను, వేచి చూస్తున్నాను. రైట్, శ్రీనివాస్ గారు.
యా, నిన్న సీఎం రేవంత్ రెడ్డితో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కూడా పాల్గొన్నారు. వాళ్ళు కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నిజంగా అంటే దీన్ని ఎలా చూడాలి? చాలా మంది ఓవైసీని కూడా పక్కన పెట్టాలి, డిమాండ్లు ఎక్కువ వినిపిస్తున్న తరుణంలో అసలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీని కలవడం ఎలా చూడాలి? తప్పకుండా మంచినే చూడాలి. ఎందుకంటే మళ్ళొకసారి చెప్తున్నాను, ఇది ఈ జాతి సమైక్యతకు, సమగ్రతకు, జాతి భద్రతకు, దేశంలోని అన్ని మతాల ప్రతినిధులు, లేకపోతే అన్ని మతాల నుంచి వచ్చినటువంటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కలిసి సంఘటితాన్ని, మేమంతా సంఘటితంగా ఉన్నాం, ఈ దేశం అంతా ఐక్యంగా ఉంది, ఈ దేశంలో వర్గాలు వర్ణాలు లేవు, భారతీయులు మాత్రమే ఉన్నారు అనేటువంటి పెద్ద సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే చూడాలి. కానీ ఇందులో రాజకీయాలను వెతుక్కొని అరే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో కలిసి ఉన్నారు, అందుకే వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట విని వచ్చిండ్రు అనే విధంగా కాకుండా, ఈ సంఘటన జరిగిన వెంటనే అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా స్పందించిండ్రు, అవేవో నల్ల బ్యాడ్జీలు పంచిండ్రు. అది శుభ పరిణామంగా చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశంతో క్రికెట్ ఆడినప్పుడు అక్కడ పాకిస్తాన్ గెలిస్తే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పటాసులు పేల్చుకునేటువంటి సందర్భం మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా లేదు. అందులో కూడా చాలా మంది మేధావులు, చదువుకున్న వాళ్ళందరినీ కొంచెం వాళ్ళకి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో రాబోయే రోజులలో జాతి అంతా భారతీయత, ఏకత అనేటువంటి సందేశాన్ని పంపించే దిశగా అన్ని మతాల నుంచి, అన్ని వర్గాల నుంచి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగానే నిన్న జరిగినటువంటి క్యాండిల్ ర్యాలీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా నిన్న జరిగినటువంటి క్యాండిల్ ర్యాలీ సంఘటితానికి సంబంధించిందిగా చూడాలి, కానీ అందులో రాజకీయాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ టైంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు అయితే చేయదు. కానీ రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే మనకి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాల్సినటువంటి అవసరం ఉంటది. నిన్నటి సంఘటన యావత్ భారత జాతి హర్షిస్తుందని నేనైతే నమ్ముతున్నా ప్రగాఢంగా. రైట్, లింగం యాదవ్ గారు, ఈ మొత్తం వ్యవహారంలో కాశ్మీర్ ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తోంది. అంటే గతానికి భిన్నంగా వారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ మధ్యలో నిరసనలు కూడా తెలుపుతున్న పరిస్థితి. అంటే కాశ్మీర్లు కూడా తెలుసుకున్నారా పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్ కుటిల తత్వం గురించి? మీ వాయిస్ వినపడట్లేదు. లింగం గారు, ఇప్పుడు వినిపిస్తోందా? కొంచెం లౌడ్ వాయిస్ వినపడదు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో కాశ్మీర్ ప్రజలు కూడా, వాళ్ళ ప్రజల్లో కూడా కొంత మార్పు కనిపిస్తుంది. అంటే వాళ్ళు కూడా ఈ మధ్యలో నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వారు కూడా పాకిస్తాన్ గురించి తెలుసుకున్నారా? వాళ్ళ కుటీల తత్వం గురించి, పాకిస్తానీల గురించి తెలుసుకున్నారా? డెఫినెట్ గా అండి, ఇవాళ కాశ్మీర్ ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఏ విధంగా జరుగుతుంది ఈ టెర్రరిజం తోటి, వాళ్ళు కూడా అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. నేను ఏమన్నా డెఫినెట్ కూడా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఉండేటువంటి, కాశ్మీర్ ప్రజలు కూడా ఈ దేశ ప్రజలే అండి. ఈ దేశ ప్రజలందరూ కూడా యునైట్ గా ఉన్నారు. ఇట్లాంటి అవమానకరమైన సంఘటనలు ఏదైతే ఇట్లాంటి జరిగినటువంటి ఈ ఉగ్రవాద చర్యలు ఎవరైనా ఖండించవలసిందే. ఇవాళ దేశ ప్రజల గురించి మనం కాశ్మీర్ ప్రజలు ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి ప్రజలు కదా. వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఈ టెర్రరిజానికి ఎంతో నష్టపోయారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఇవాళ మనం అందరం కూడా సమైక్యం ఉన్నాము. మనందరం కూడా అదే చెప్తున్నాం. నరేంద్ర మోడీకి, ఈ దేశ ప్రధాని గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కఠిన నిర్ణయాలు తీసుకోండి. ఇట్లాంటి చర్యల మీద ఉపేక్షించొద్దు. ఇక్కడ రాజకీయాలకు తావు లేదు. ఇది రాజకీయాలకు సందర్భం కాదు. మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇంత ముందుకే చెప్పే గతంలో, ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు, గతంలో కూడా ఉన్నటువంటి ప్రధానిగా చేసినటువంటి ఇందిరాగాంధీ గారు ఏ విధంగా ఈ రక్షణ విషయంలో చర్యలు తీసుకున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సమగ్రత విషయంలో, సమైక్యత విషయంలో, దేశ భద్రత రక్షణ విషయంలో. ఇవాళ మీరు కూడా ఆంగా తీసుకోండి. ఉపాదాన్ని తరిమి కొట్టండి. మీరు గతంలో బడ్జెట్ తగ్గింది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు రక్షణ రంగానికి బడ్జెట్ పెంచండి. రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఇవాళ మనందరం చూసినాం, కొన్ని సంవత్సరాలుగా రక్షణ రంగం విషయంలో రిక్రూట్ జరగట్లేదు. ఇవాళ భద్రతకు మనం కూడా, భద్ర ఫోర్సెస్ కూడా మనం కూడా మనోధైర్యం కల్పించాలి. మన అందరం భారతీయులం. దాంట్లో ఇక్కడ రాజకీయాలు అదే చెప్తున్నాం. ఇవాళ కాశ్మీర్ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం. ఈ టెర్రరిజానికి రంగు, రూపు, మతం ఉండదండి. టెర్రరిజం ఈజ్ టెర్రరిజం అంతే. అది ఎవరైనా దాన్ని అందరూ ఖండించవలసిందే. ఇవాళ ఈ ప్రజలు ఆ ప్రజలని కాదు. ఇవాళ చూడండి, నిన్న ర్యాలీలో కూడా
తెలంగాణ ప్రజలు అందరూ కూడా సబ్బండ వర్గాలు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు పాల్గొన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు పాల్గొన్నటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇవాళ అక్కడ మతము రంగు ఇవేం చూడలే కదా. అందరూ కూడా తెలంగాణ నుంచి ఒక మెసేజ్ ఇస్తున్నారు, ఈ దేశ ప్రజలకు మనందరం కూడా యునైట్ ఉన్నాం. ప్రధానమంత్రి గారు మీరు నిర్ణయాలు తీసుకోండి, ఈ ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు, మీరు కఠిన నిర్ణయాలు తీసుకోండి, దీనికి అంతం చేయండి ఉగ్రవాదాన్ని. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము నడుస్తాము, మీ వెంట మేము ఉన్నాము, మీరు ముందుకెళ్ళండి, మీ వెనుక మేమున్నామనే మెసేజ్ ఇవ్వడం కోసమే నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీంట్లో దాదాపు 100కు పైగా ప్రతినిధులు కూడా పాల్గొన్నారండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి భారత్ సమ్మిట్ లో పాల్గొన్నటువంటి విదేశీ ప్రతినిధులందరూ కూడా నిన్న ఈ క్యాండిల్ మార్చ్ ర్యాలీలో వాళ్ళందరూ కూడా ఇవాళ నిన్న పాల్గొనడం జరిగింది. అంటే మన అందరం కూడా నిన్న జరిగినటువంటి ర్యాలీ ద్వారా ప్రధానమంత్రికి స్పష్టమైనటువంటి ధైర్యం ఇవ్వడం, మా సందేశాన్ని ఇవ్వడం, మీరు ముందుకెళ్ళండి అని నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను కూడా మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాలు చేయకండి, ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ రాజకీయాలు చేయడానికి లేరు. మీరు ఒక మంచి కఠిన నిర్ణయం తీసుకోండి. మేమంతా ఇవాళ మా రాహుల్ గాంధీ గారు దేశ ఆపోజిషన్ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా, మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, అందరూ ఒపీనియన్ తీసుకోండి, ఏ విధంగా ముందుకెళ్తారో చర్చించండి, మీరు ముందుకెళ్ళండి, మీ వెంట మేమున్నాము. దీంట్లో ఎక్కడ కూడా భద్రత విషయంలో రాజీ లేదండి. రైట్ జయరామ్ గారు, మీరు చివరిగా ఒకటి కంక్లూడ్ ఇవ్వండి. అంటే నిజంగా ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అనివార్యమైతే ఇండియాకు ఎన్ని దేశాలు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది, పాకిస్తాన్కి ఎన్ని దేశాలు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? నిజంగా ఆ దేశాల వల్ల పాకిస్తాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కయ్యని కాలు దూతున్నాయి, యుద్ధానికి తెరలేపుతా ఉన్నాయి. అసలు పాకిస్తాన్ ధైర్యం ఏంటంటారు? ఇక్కడ ఇండియాకి ఎన్ని దేశాలు అంటే మన గ్లోబల్ సమాజం లోపల మనకంటూ ఒక స్పేస్ ఉంది. ఈరోజు ఇండియా అనే అంశానికి వచ్చినప్పుడు ఎంత శాంతియుతంగా, ఎంత ప్లీజింగ్ గా, ఎంత ప్రజెంట్ అవసరాలకు ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండి రెస్పాండ్ అవుతుందో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అనేక సందర్భాల లోపల ఇండియా ఈజ్ ప్రూవెన్. అనేక సందర్భాల లోపల అప్పటి నుంచి ఈ 77 సంవత్సరాల నుంచి అనేక సందర్భాలు ప్రూవెన్. కానీ ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ లోపల అనేక టెర్రరిస్ట్ దళాలను అక్కడ ట్రైన్ చేస్తున్న విషయం కూడా ఈరోజు సభ్య సమాజం, అంతర్జాతీయ సమాజం గుర్తించుతుంది. ఆ గుర్తించాలనే కోరుకుందాం. సో ఇక ప్రజలు చేస్తున్న తప్పు కాదు ఇది. నేను పాకిస్తాన్ లోపల 2 అంశాలు నేను మాట్లాడుతున్నాను. ఒకటి వచ్చేసి పాకిస్తాన్ లో ఉన్న ప్రజలు ఎవరు కూడా యుద్ధాలను కోరుకోవటం లేదు, అక్కడ మొత్తమే ఇక్కడ నాశనం అవ్వాలని కోరుకోవటం లేదు. డెఫినెట్ గా దాని లోపల కొంత ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కానీ కొంతమంది నాయకులు కాదు, ఈరోజు పాకిస్తాన్ లో ఉండే అంత నాయకత్వము ఏం కోరుకుంటుందంటే దాయాది దేశమైన మనతోని పక్కనే ఉండి మనల్ని ఎట్లా దెబ్బ కొట్టాలా అనేది వాళ్ళ ప్లాన్స్ ప్రకారం నిరంతరం ఇదే ప్రక్రియ, నిరంతర ప్రక్రియ వాళ్ళ. అయినా కూడా మనం అన్నిసార్లు మన చేత తనులబడ్డా, అన్నిసార్లు మనం బతుకుపో అని చెప్పినా కూడా ఇంకా సిగ్గు రాకుండా వదిలేసినా కూడా సిగ్గు రాకపోతే ఎట్లా? చాలా సందర్భాల లోపల మనం వాళ్ళని దెబ్బ కొట్టొద్దు, మనుషులుగా చూద్దాము, ఒకప్పుడు అఖండ భారతదేశంలో కూడా భాగమే అని కూడా మనం వదిలేసాం. ఆ సెంటిమెంట్, మన మంచితనాన్ని కూడా వాళ్ళు చేతగానితనంగా తీసుకుంటే డెఫినెట్ గా మనం యాక్సెప్ట్ చేయం. డెఫినెట్ గా యాక్సెప్ట్ ఏ పౌరుడు యాక్సెప్ట్ చేయడు. పౌర సమాజము ఎట్టి పరిస్థితుల్లో నేను పదే చెప్తున్నాను, ఇజ్రాయెల్ దేశం లాగా మన దేశంలో కూడా డెఫినెట్ గా ఒక సిగ్మాటిక్ కాకుండా ఇది నా దేశం కోసం అని చెప్పేసి 2 నుంచి 3 సంవత్సరాలు ఈ దేశ భద్రత కోసము ప్రతి పౌరుడి చేత పని చేపించాలి. అక్కడ నేనున్నానా, నా బిడ్డలున్నారా, నా చుట్టుపక్కల వలన కాదు, ఈ దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, ఈ దేశం ప్రతి ఒక్కరిది అనుకున్న హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీకి ఏ సంబంధం లేకుండా ఇంట్లో ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి చేత ఈ దేశ జెండాను మోపియాలి, ఈ దేశ రైఫల్ ని మోపియాలి. ఇది నేను డైరెక్ట్ గా బీజేపీ పార్టీ శ్రేణులకే కాదు, ఈరోజు గౌరవనీయులైన మోడీ, అమిత్ షా గారికి కూడా నేను ఈ విధంగా నేను అప్పీల్ చేస్తున్నాను. నేను నిన్నటి నుంచి కూడా నేషనల్ ఛానల్లో కూడా ఇదే అప్పీల్ చేస్తున్నాను, అగైన్ ఇదే అప్పీల్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద థింగ్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ అభిషేక్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు